చంద్రబాబు అయితే కంటిన్యూగా అదే ఎఫర్ట్ మెయింటైన్ చేస్తున్నారు. వినతి పత్రాల స్వీకరణ, ఎక్కడికి వెళ్ళినా వినతి పత్రాల స్వీకరణ అనేది చేసుకొస్తున్నారు. తాజాగా కూడా ప్రతి శనివారం తెలుగుదేశం కార్యాలయానికి కార్యకర్తలకి నాయకులకు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకోవడం, అక్కడికి వచ్చేటటువంటి ప్రజల దగ్గర నుంచి వినతి పత్రాలు తీసుకుంటాం అనేటప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. నిన్న ఎన్టీఆర్ భవన్లో వినతులు స్వీకరించారు చంద్రబాబు. ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత నా మీద ఉంది. ప్రజలు వినతులు చూస్తుంటే 5 ఏళ్లలో ఎంత ఇబ్బంది పడ్డారో తెలుస్తుంది. గత ప్రభుత్వం సరిగా పనిచేయకపోవడం వల్లే ప్రజలకు ఇన్ని సమస్యలు, ప్రజల ఇబ్బందులు చూస్తుంటే చాలా బాధగా ఉంది. ప్రజా సమస్యల పరిష్కారానికి త్వరలోనే ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో కూడా వినతులు స్వీకరిస్తానని చెప్పారు. గత ప్రభుత్వం దెబ్బతిన్న రహదారుల మీద గుంతలు పొడచలేదు. ఇప్పుడు వర్షాకాలం రావడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతులు చేపడతామని ఈ సందర్భంగా ప్రకటించారు.